There is power in the word of God. దేవుని వాక్యములో గొప్ప శక్తి ఉన్నది. Our God is a bigger God. మన దేవుడు చాలా పెద్ద దేవుడు ఆయన. People who have passion can see God. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారు ప్రభువును చూడగలరు. People who carries passion about prayers can hear to God. ప్రార్థన పట్ల ఆసక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆ ప్రార్థనని దేవుని దగ్గర మోసుకెళ్ళగలరు. We go to church, మనం మందిరానికి వెళ్తూ ఉంటాం, but not with passion. కానీ ఆసక్తితో మనం But వెళ్ళము. out of ritual we go to church. ఆచారబద్ధంగా వెళ్తూ ఉంటాం. We pray every time, మనం చాలా సార్లు ప్రతిసారి ప్రార్థన but not with చేస్తాం. passion. Out of ritual we pray. ఆచారబద్ధంగా ప్రార్థన చేస్తాం కానీ ఆసక్తితో చేయము. Some people, they start eating food. చాలా మంది భోజనము తినడం ప్రారంభిస్తూ ఉంటారు. Suddenly they realize they forgot to pray. మరి వెంటనే ఆలోచిస్తారు, అయ్యో ప్రార్థన చేయలేదని. And immediately they keep their hand and start praying. మరలా చేపెట్టి మరలా ప్రార్థన చేస్తారు. They bless food as ritual. మరి ఆ యొక్క భోజనాన్ని ఆచారంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. Some people pray in the morning. కొంతమంది ఉదయం ప్రార్థన They చేస్తారు. thank God for the day. మరి ఆ దినాన్ని బట్టి Some దేవునికి people వందనాలు చెప్తారు. pray at night. కొంతమంది రాత్రి ప్రార్థన And they చేస్తారు. thank God for the day. ఆ యొక్క దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం So చెప్తారు. they only pray for very general things. మరి సాధారణమైన విషయాలు బట్టి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. Thank you for this day. ఈ దినాన్ని బట్టి వందనాలు. Thank you for the food. ఈ యొక్క ఆహారాన్ని బట్టి వందనాలు. Thank you for the work. ఈ యొక్క పనిని బట్టి Thank వందనాలు. you for my family. నా కుటుంబాన్ని బట్టి వందనాలు. But there is very less people who pray out of passion. కానీ ఆసక్తితో నిజంగా ప్రార్థించేవారు చాలా కొద్ది మందిగా ఉంటారు. Lord, I wanted to see you, Lord. దేవా నిన్ను చూడాలని ఆశ Lord, I ఉంది. wanted to hear your voice. నీ స్వరం వినాలని ఆశ ఉంది. Lord, I wanted to be led by your spirit. నీ ఆత్మ చేత నడిపించబడాలని నేను See, ఆశ కలిగి when you ఉన్నాను. pray out of passion, ఎవరైతే ఆసక్తితో ప్రార్థన that చేస్తారు, passion will lead you to the God. ఆ యొక్క ఆసక్తి ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంటది. We see so many movies. చాలా సినిమాలు మనం చూస్తూ ఉంటాం. We hear so much of music. మరి ఎన్నో పాటలు మనం ఆ యొక్క వింటూ ఉంటాం. See how people are doing all these movies? మరి ఈ యొక్క సినిమాలన్నీ కూడా ఎలా తీస్తున్నారు వారు? Because someone is carrying passion for movies. మరి అవి తీయాలని ఎవరో ఆ ఆసక్తిని కలిగి ఉన్నారు. We hear different kinds of music. మరి ఎన్నో రకరకాల మ్యూజిక్ ని ఈ రోజు మనం వింటున్నాం. We hear Carnatic music. మరి కర్ణాటక భాషలో మనం మ్యూజిక్ వింటున్నాం. We hear gospel music. మరి సువార్త మ్యూజిక్ మనం వింటున్నాం. We hear rock music. రాక్ మ్యూజిక్ వింటున్నాం. There are so many different kinds of music. మరి ఆ మ్యూజిక్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. Because people producing different kinds of music. ఈ రోజు అలాంటి అనేక విధాలుగా మ్యూజిక్ ని వారు తయారు చేస్తూ ఉన్నారు. Because they carry passion for different kinds of music. మరి అలాంటి ఆ యొక్క ఆ మ్యూజిక్ ని తీసుకురావాలని వారు ఆ ఆసక్తిని కలిగి ఉన్నారు. And some people have passion for sports. మరి కొంతమందికి ఆ యొక్క క్రీడలు అంటే చాలా ఆసక్తి ఉంటుంది. And no matter where they are, what they are, they don't miss a match. మరి వారు ఎక్కడున్నా ఏం చేస్తా ఉన్నా మ్యాచ్ మాత్రం మిస్ అవ్వరు. I hear people even hearing the score in FM. మరి నేను ఆ FM లో కూడా స్కోర్ వినేవారు ఉన్నారని నేను I saw people texting, what happened, what's the score, how many wickets, who is next, what is next. మరి టెక్స్టింగ్ లో కూడా స్కోర్ ఎంత అయింది, ఎవరు బ్యాటింగ్ చేస్తా ఉన్నారు, ఇలావన్నీ కూడా అడగడం నేను చూసి ఉన్నాను. They skip offices because of cricket match. మరి ఆఫీసులు కూడా మానేశారు క్రికెట్ మ్యాచ్ కోసం చాలా మంది. My brother traveled from America to Dubai just to watch football match. మరి నాకు తెలిసిన ఒక సహోదరుడు ఆయన అమెరికా నుంచి దుబాయ్ దేశం క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చాడు. Only to watch football match. ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి అంత దూరం వచ్చాడు. Because he has passion for football. మరి ఆ యొక్క ఫుట్బాల్ పట్ల అంత ఆసక్తి అతనికి ఉంది. I see so many vloggers. మరి చాలా మంది ఈ యొక్క వీడియోలు తీసేవారు ఉంటారు. They have passion for cooking. మరి వారు వంటలు చేయడానికి ఆసక్తి ఉంటుంది. They always try different kinds of food. మరి రకరకాల వంటలు వారు ప్రయోగిస్తూ ఉంటారు. And they say they try and they eat for themselves and they say, wow, it's so tasty. మరి వారు తింటారు, మరి తిన్న తర్వాత ఇది చాలా రుచికరంగా ఉందని చెప్తారు. Doesn't know how it came, but still they say wow. మరి ఎలా వస్తుందో తెలియదు కానీ వారు ఖచ్చితంగా చివరిలో వావ్ అని మాత్రం అంటారు. And some people have passion for fashion. మరి కొంతమందికి ఫ్యాషన్ అంటే ఆసక్తి ఉంటుంది. See, people always go behind things of this world. మరి ఈ లోకములో ఉన్న వాటి వెనకాల అందరూ కూడా వెంబడిస్తూ ఉంటారు. But it says in Mark chapter 12 verse 30. మార్క్ సువార్త 12:30 ఈ విధంగా చెప్పబడింది. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ప్రధానమైన ఆజ్ఞ. In Message translation it says like this. మెసేజ్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా చెప్పబడ్డది. Love the Lord God with all your passion. మరి దేవుణ్ణి నీ యొక్క పూర్ణ ఆసక్తితో ప్రేమించు. And prayer and intelligence and energy. మరి నీ యొక్క ప్రార్థన అదే విధంగా నీ జ్ఞానముతో. See, when we love God, we just don't love with our hearts. మనం దేవుని ప్రేమిస్తా ఉన్నప్పుడు మన హృదయాలతో మనం ప్రేమించు. In Greek translation, గ్రీకు ఆ యొక్క తర్జుమాలో the passion is called as heart.
మరి ఆ ఆసక్తి అన్న మాటకు హృదయం అన్న మాట ఉంది So అక్కడ. here God is saying, when you love God, you have to love out of your passion. మరి దేవుణ్ణి ప్రేమించు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆసక్తితో మనము దేవుని When ప్రేమించాలి. we have passion towards something, we always run about it, we always shake about it, we always wanted to be with it, we want to spend time with that. ఏ దేని పట్లైనా మనకు ఆసక్తి ఉన్నప్పుడు దానికోసం మనం వెంబడిస్తూ ఉంటాం, దాని గురించి తెలుసుకోవాలనుకుంటాం, దాని గురించి మన అవగాహన ఆలోచన అంతా కూడా ఉంటుంది. Likewise, when you love God, you have to love with all your passion. అలాగే దేవుని ప్రేమిస్తున్నప్పుడు కూడా మనము మన యొక్క పూర్ణ ఆసక్తితో ప్రభువుని So when ప్రేమించాలి. you go to church, you go with passion. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అర్థం ఏంటంటే మనం ఆసక్తితో మనం వెళ్ళాలి. When you pray with passion. ప్రార్థన చేసినప్పుడు ఆసక్తితో చేయాలి. When you sing with passion. మనం పాడినప్పుడు కూడా ఆసక్తితో పాడాలి. When you read Bible, you read with passion. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు అటువంటి ఆసక్తితో చదవాలి. When you serve the church with passion. దేవుని సేవించినప్పుడు కూడా అదే విధంగా మనం సేవించాలి. When you serve the servants of God, you serve them with passion. దేవుని సేవకులు మనం సేవించినప్పుడు వారిని కూడా అటువంటి ఆసక్తితో మనం See, సేవించాలి. if you check it in Amazon or in any other bookshops, మరి అమెజాన్ లో కానీ ఏదైనా పుస్తకాల షాపులు మనం చూసినట్లయితే there are a lot of books about passion. మరి ప్యాషన్ గురించి అనేకమైన పుస్తకాలు ఈ రోజు ఉన్నాయి. The passion for birds, మరి పక్షుల గురించి ఆసక్తి కలిగిన వారు, passion for flowers, మరి పువ్వుల గురించి ఆసక్తి కలిగిన పుస్తకాలు ఉన్నాయి. passion for shoes, మరి ఆ యొక్క షూస్ గురించి ఉన్న ఆసక్తి కలిగిన పుస్తకాలు ఉన్నాయి. fishing, మరి అదే విధంగా చేపలు పట్టడం గురించి, Flying, ఎగరడం గురించి, hunting. వేటాడడం గురించి. You whatever book you want in the world, you have so many books about passion for so and so. ఏ అంశం మీద పుస్తకం కావాలన్నా దాని మీద ఈ రోజు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. But there is no passion for God. మరి దేవుని పరమైన ఆసక్తి లేదు. There is no passion for God. మరి దేవుని పరమైన ఆసక్తి లేదు. When you really wanted to hear, see, when someone is in love with somebody else, మరి ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నప్పుడు they always wanted to talk to them. వారితో ఎప్పుడు మాట్లాడాలనుకుంటారు. And sometimes they run out of words. కొన్నిసార్లు మాట్లాడడానికి మాటలు కూడా ఉండవు. And the only word and weapon they use. మరి అప్పుడు ఆ సమయాల్లో వాడే ఆయుధం ఏంటంటే Inka. This is the only word. మరి అదే మాట వారు మాట్లాడుతూ ఉంటారు. What else? ఇంకేంటి? Nothing. You only have to say. ఇంకేం లేదు, నువ్వే చెప్పాలి. You say. నువ్వే చెప్పు. No, you say. నువ్వే చెప్పు. What else? ఇంకేంటి? What else? ఇంకేంటి? And they spend all night. మరి రాత్రంతా అలా గడిపేస్తారు. They spend all night. రాత్రంతా గడిపేస్తారు. What did they spoke? ఏం మాట్లాడుకున్నారు? What else? ఏంటి? ఇంకేంటి? You tell me. నువ్వే చెప్పు. No. You tell me. నువ్వే చెప్పు. Finish. అయిపోయింది. See, they have passion to talk to. Doesn't matter what conversations they're making. ఆ సంభాషణ దేని గురించి అయినప్పుడు కూడా అది అక్కడ ప్రాముఖ్యం కాదు. అక్కడ The only satisfaction they get is by hearing their voice. అక్కడ వారికి తృప్తి ఎలా కలుగుతుందంటే వారి యొక్క స్వరం వినడంలో. So hearing God's voice is very important. దేవుని స్వరం వినడం మనకు చాలా ప్రాముఖ్యమైనది. Because God's voice will lead us and guide us. దేవుని స్వరమే మనల్ని నడిపిస్తూ ఉంటది, మనల్ని సన్మార్గంలో పెడుతూ ఉంటుంది. Wherever I go, in whatever church I go, whomever I meet. మరి ఏ సంఘానికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా I'm encouraging believers and youth to ask God for discerning spirit. మరి ఆ వివేచించే ఆత్మను కలిగి ఉండాలని నేను అడుగుతా ఉంటాను. Very important to have discerning spirit nowadays. మరి ఈ రోజుల్లో వివేచన గల ఆత్మను కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. Because you can't let the devil cheat you. మరి ఎందుకంటే అపవాది చేత మనం మోసపోకూడదు. There's so many people, they make friendships in the church. మరి చాలా మంది సంఘములో స్నేహాలు చేస్తూ ఉంటారు. And they get hurt with that friendship. మరి ఆ స్నేహములో వారు ఎన్నోసార్లు గాయాలు చెందబడుతూ And they ఉంటారు. stop coming for the church because of the same person. మరి ఆ వ్యక్తులు బట్టి ఆ సంఘాన్ని మానేస్తూ కూడా ఉంటారు. In my church, నా మందిరములో all the people who are in tech team, మరి ఎవరైతే టెక్ టీమ్ లో ఉంటారో, who handle cameras, మరి కెమెరాస్ ఎవరు చూస్తారో, who handle live, లైట్స్ ఎవరైతే చూస్తారో, లైవ్ ఎవరైతే చూస్తారో, who handle in-house screens and all, మరి లోపల ఉన్న స్క్రీన్స్ అన్ని కూడా ఎవరు అరేంజ్ all are చేస్తారో, women only. మరి వారందరూ కూడా స్త్రీలే. Not even single man I have. ఒక్క మగవాడు కూడా లేడు. There are 8th class girls in my church. మా సంఘములో 8వ తరగతి చదువుతున్న అమ్మాయిలు, They handle cameras. వారు కెమెరాలు చూస్తూ ఉంటారు, They handle computers. కంప్యూటర్స్ చూస్తూ ఉంటారు, They handle in-house computers. మరి లోపల ఉన్న కంప్యూటర్స్ అన్ని చూస్తూ ఉంటారు. They are like this. మరి ఆ విధంగా వారు ఉంటారు. And we came from slum area. మేము స్లమ్ ఏరియా నుంచి వచ్చి ఉన్నాం. They're very backward place in my city. మరి ఆ ప్రాంతంలో చాలా వెనకబడిన But ప్రజలు I ఉంటారు అక్కడ. prayed with passion కానీ నేను ఆసక్తితో that ప్రార్థించాను. my youth should not go low when comparative to other people. మరి ఇతరులతో పోలిస్తే నా యొక్క యవనస్తులు ఏ విషయంలో కూడా తక్కువ అవ్వకూడదు. 8th class girls handle cameras. మరి 8వ తరగతి చదువుతున్న పిల్లలు కెమెరాస్ చూస్తూ ఉంటారు. See, now we became a good role model to people. అనేక మందికి ఈ రోజు మేము మార్దీర్ఘంగా మేము మారి ఉన్నాం. How does this happen? ఇది ఎలా జరుగుతుంది?
How does this happen? ఇది ఎలా జరుగుతుంది? Because I carried the passion for my girls. మరి అక్కడున్న ఆ యొక్క పిల్లలు బట్టి నేను ఆసక్తి కలిగి ఉన్నాను. So when you carry a passion, వారు ఎప్పుడైతే ఒక ఆసక్తిని మనం కలిగి ఉంటామో we will be like a torch bearers in this world. మనము దివిటి పట్టుకుని ముందు వెళ్ళేవారుగా మనం ఉంటాం. People who are in darkness will see you as a light. చీకటిలో ఉన్నవారు నిన్ను వెలుగుగా చూస్తారు. We will show them light because God called me to be a light in this world. మనము వెలుగును చూపించగలం, ఎందుకంటే దేవుడు మనల్ని వెలుగుగా ఉండడానికి దేవుడు పిలిచి ఉన్నాడు కాబట్టి. Call yourself as a torch bearer. ఈ రోజు ఆ దివిటిని పట్టుకున్న వ్యక్తిగా నిన్ను పిలుచుకోవాలి. Turn to the left and right and say you are a torch bearer for God. మరి నీ పక్కన ఉన్న వారి వైపు చూసి నువ్వు టార్చ్ బేరర్ అని నువ్వు చెప్పాలి. Don't feel shy. మీరు ఏమి సిగ్గుపడొద్దు. Don't feel shy. సిగ్గుపడొద్దు. That is a purpose God have for you. ఈ రోజు అదే ఉద్దేశం దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. In the beginning, in the book of Genesis, when Adam and Eve sinned, ఆది కాండములో ఆదము అవ్వలు వారు పాపం the చేసినప్పుడు darkness came into this world. చీకటి లోకములోకి వచ్చి ఉన్నది. And rest of all the Bible is how Jesus turned it back to light. మిగతా లేఖన భాగం అంతట్లు కూడా యేసయ్య అంతటిని వెలుగుగా మార్చారు. He came to this world as a light. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. He ignited us ఆయన మనందరూ కూడా so వెలిగించారు. that we will ignite others. మనము అనేకులు వెలిగిస్తామని. So to be ignited, మనము ఈ రోజు ఆ విధంగా వెలిగించబడాలి అంటే I need to have the passion for the Lord. మరి దేవుని పట్ల ఆసక్తిని మనం కలిగి ఉండాలి. Never be lacking in zeal. మరి ఆసక్తి విషయంలో మనం మాందులు కాకూడదు. So we always have to carry our zeal for the Lord. మరి ఎప్పుడు కూడా మనం ఆసక్తిని ప్రభు కొరకు కలిగి ఉండాలి. So when we sing, we need to sing out of zeal. మనం పాడినప్పుడు మన ఆసక్తితో అందుకనే పాడాలి. When we pray, we need to pray out of zeal. మనం ప్రార్థన చేసినప్పుడు అదే ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. See, I have been to so many churches. అనేక మందిరాలు నేను వెళ్ళి ఉన్నాను. There are some beautiful churches. కొన్ని చాలా సుందరమైన మందిరాలు ఉన్నాయి. Especially one of the church I witnessed, it's in Hyderabad. ఒక హైదరాబాద్ లో ఒక మందిరాన్ని నేను చూసి ఉన్నాను కదా. So every Sunday, ప్రతి ఆదివారం కూడా before the service, మరి ఆ ఆరాధనకు ముందుగా half an hour the whole church team will pray in tongues for the worship that Sunday. మరి ఆ యొక్క జరుగుతున్న ఆరాధన కొరకు ముందుగా వారందరూ కూడా అరగంట సేపు భాషలో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. And then after the service starts, ఎప్పుడైతే ఆరాధన ప్రారంభమవుతుందో when pastor says, shall we all pray? మరి దేవుని సేవకులు ఎప్పుడైతే ప్రార్థన చేద్దామని అన్నప్పుడు It will take only 1 second for the church to start praying. మరి ఒక్క సెకండ్ సరిపోద్దంతే వారందరూ కూడా ప్రార్థన చేయడానికి. The moment the pastor declares, okay, let's all pray together, మరి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుని సేవకులు and అన్నప్పుడు it's like heavy rain falling down. It's like like people keep praying. They never stop until pastor asks them to stop. ఏదో కొండపోత వర్షం కురిసినట్లుగా వారందరూ కూడా కలిసి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని సేవకుడు ఆత్మన వరకు. I see how can they carry such zeal for the Lord? వారు అంత ఆసక్తిని ఎలా కలిగి ఉంటారు? See, in some churches, if you ask them to pray, కొన్ని మందిరాల్లో ప్రార్థన చేయమని అడిగితే stotram. Finish. అయిపోయింది. We can't even intercede for others. మనం అనేకుల కొరకు మనం కనీసం విజ్ఞాపన కూడా చేయలేం. We can't even thank God in the house of the Lord. దేవుని మందిరములో వారిని బట్టి మనం వందనాలు కూడా చెప్పలేం. Some of the people will still in shy. మరి చాలా మంది ఇంకా ఆ యొక్క సిగ్గుతోనే వారు ఉంటూ ఉంటారు. She might hear my prayer. వారెవరు వినేస్తారేమో. She might hear my prayer. ఈ పక్కన ఉన్న వారు They వినేస్తారేమో. might laugh. వారు చూసి నవ్వుతారేమో. We came here to open up ourselves. మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మనల్ని మనం దేవుని దగ్గర తెరుచుకోవడానికి. We came here to cry out to the Lord. మనం ఇక్కడ దేవునికి మొరపెట్టడానికి వచ్చి ఉన్నాం. We came here to seek the Lord. మనం దేవుని వెతకడానికి మనం వచ్చి ఉన్నాం. Doesn't matter who is seeing me. ఎవరు చూస్తున్నారో అది ప్రాముఖ్యం కాదు. Doesn't matter who is laughing at me. ఎవరు నన్ను చూసి నవ్వుతున్నారో When ప్రాముఖ్యం the కాదు. time comes, ఎప్పుడైతే సమయం వస్తుందో God will carry me on his shoulders. ఆయన మన భుజాల మీద ఎత్తుకుంటాడు. Not the people. మనుషుల్ని These కాదు. people doesn't have any plans for me. మరి ఈ మనుషులు నా పట్ల ఎటువంటి ప్రణాళిక But కలిగి God లేరు. has a plan for me even before I was formed in my mother's నా womb. తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన నా పట్ల ప్రణాళిక The కలిగి moment ఉన్నాడు. you enter into the house of the Lord, దేవుని మందిరంలోకి మనం వెనక మునిపే break out yourself. మనమందరూ కూడా తెరవబడాలి. Pour out yourself. మనందరూ కూడా దేవుని And దగ్గర just start కుమ్మరించబడాలి. praying. దేవునికి సన్నిధిలో ప్రార్థన Start చేయాలి. seeking. దేవుని వెతికే It వరకు is ఉండాలి. very important to carry your passion for the Lord. దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండడం చాలా It is ప్రాముఖ్యమైనది. very important to carry that passion. ఆ ఆసక్తిని మనం కలిగి ఉండడం చాలా But there ప్రాముఖ్యమైనది. are some people in life, మన చాలా మంది కొంతమంది ఉంటూ ఉంటారు కదా. they miss వారు చాలా సార్లు వారు పోగొట్టుకుంటారు. They miss the grace వారు కృపను పోగొట్టుకుంటారు just because of an unconfessed sin. వారి జీవితాల్లో వారు ఆ ఒప్పుకోలేని పాపాలను బట్టి. And they have some unused talent. వారి జీవితాల్లో ఎన్నో తలాంతులు ఆ విధంగా వారు వాడుకోలేని పరిస్థితులు ఉంటాయి.
See, you all are gifted. మీరందరూ కూడా దేవుని చేత బహుమానం You all are పొందినవారే. beautifully and wonderfully made in the image of God. మీరందరూ కూడా దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వారు. We might hate people who are dark, మనం ఆ నల్లగా ఉన్న వారిని మనం చాలాసార్లు మనం ద్వేషించుకుంటాం. but there are countries who love only dark people. కానీ కొన్ని దేశాల్లో నల్లగా ఉన్న వారినే ఇష్టపడుతూ ఉంటారు. We love white people మనం తెల్లగా ఉన్న or వారిని ఇష్టపడతాం, wheatish people, లేకపోతే ఆ గోధుమ రంగులో ఉన్న వారిని ఇష్టపడతాం. but there are some people who don't love them or like them at all. కానీ కొంతమంది ఉన్నారని కొన్ని దేశాల్లో వారిని అసలు ఇష్టమే పడరండి. I don't like wheat or white or anything. నాకు గోధుమ కానీ తెల్ల కానీ ఏది ఇష్టం ఉండదు. See, we all have different tastes మనందరికీ రకరకాల because we రుచులు all ఉంటాయి. are made individually in the image of God. మనందరం వ్యక్తిత్వంగా మనం చేయబడి దేవుని స్వరూపంలో చేయబడ్డాం. So turn to your left and right and say, మీ కుడి పక్కన ఎడమవైపు ఒకసారి తిరిగి చెప్పండి. you are beautifully and wonderfully made in the image of God. మీరు దేవుని స్వరూపంలో చాలా సుందరంగా మీరు చేయబడ్డారని చెప్పండి. I hope there are no boys next to girls. మరి ఇక్కడ అమ్మాయిల పక్కన అబ్బాయిలు లేరని నేను అనుకుంటా ఉన్నాను. The whole world may hate you, మరి ఈ లోకంలో ఉన్న వారందరూ నిన్ను ద్వేషించవచ్చు, but your mother loves you unconditionally. కానీ నీ తల్లి నిన్ను హద్దులు లేకుండా Your ప్రేమిస్తుంది. father loves you నీ తండ్రి unconditionally. నిన్ను హద్దులు లేకుండా ప్రేమిస్తూ ఉంటాడు. Doesn't matter what color you have, నువ్వు ఏ రంగులో ఉన్నా, what height you have, ఏ ఎత్తులో ఉన్నా, what personality you నీ have. వ్యక్తిత్వం ఎలాంటిదైనా, But a love of a God is unconditional. దేవుని పట్ల మన ప్రేమ కూడా ఆ విధంగా హద్దులు లేనిదిగా He's ఉండాలి. loving you unconditionally. మనల్ని కూడా ఆయన హద్దులు లేకుండా ప్రేమిస్తూ ఉన్నాడు. Unconditionally. హద్దులు లేకుండా He ప్రేమిస్తూ wanted ఉన్నాడు. to hug you and hold you tight. మరి ఆయన నిన్ను పట్టుకుని గట్టిగా పట్టుకోవాలని ఆశపడుతూ He ఉన్నాడు. wanted to cleanse you. ఆయన నిన్ను And he పరిశుద్ధపరచాలని wanted ఆశపడుతూ to tell ఉన్నాడు. you that I love you so much. నీకు చెప్పాలనుకుంటున్నా నేను నిన్ను ఎంతగానో Because of ప్రేమిస్తూ you, ఉన్నానని. because ఎందుకంటే of నిన్ను you, బట్టే I died on the cross. నీ కొరకే నేను సిలువలో Because మరణించాను. of you, నీ కొరకే I gave up everything. సమస్తాన్ని Because విడిచిపెట్టాను. of you, నీ కొరకే I gave up my throne. నా యొక్క సింహాసనం Because of విడిచిపెట్టాను. you, నీ కొరకే I came down from my Father. ఇదిగో తండ్రి దగ్గర నుంచి నేను కిందకు వచ్చి ఉన్నాను. Because of you, I shed the last bit of blood మరి నీ కొరకే నేను ఆఖరి రక్త బొట్టు కూడా నేను కాచడం just to జరిగింది. express how much I love you. ఇదిగో నా ప్రేమ నీకు వ్యక్తపరచడానికి ఇదంతా చేసి See, I ఉన్నాను. have done so many things to express my love నా for you. ప్రేమను వ్యక్తపరచడం నేను ఎన్నో చేసి ఉన్నాను. And Bible says, దేవుని వాక్యం సెలవిస్తోంది, faith without deeds are dead. క్రియలు లేని విశ్వాసం మృతమని దేవుని వాక్యం చెప్తుంది. Faith without, క్రియలు లేని విశ్వాసము, tell me, faith without క్రియలు లేని విశ్వాసము, deeds. క్రియలు. Some people say I have faith, నా దగ్గర విశ్వాసం ఉందని కొంతమంది but they అంటారు, don't show in deeds. కానీ క్రియల్లో అది ఉండదండి. Today is your day. ఈ రోజు నీ దినమై ఉంది. Just show it in deeds. నీ యొక్క క్రియల్లో నీ విశ్వాసం Tell God చూపించాలి. how much you love. నువ్వు ఎంత దేవుని ప్రేమిస్తున్నావు By చూపించాలి. giving, you can show your love. మరి నువ్వు ఇవ్వడం ద్వారా దేవుని నువ్వు By ప్రేమించగలవు. serving, you can show how much నువ్వు you love. పరిచర్య చేయడం ద్వారా దేవుని By సేవించగలవు. serving pastors, you can show how much you love. దేవుని సేవకులకు ఉపచారం చేయడం ద్వారా By using your talents in the church or wherever you are, you can declare how much you love. నీ తలాంతులను వాడడం ద్వారా దేవుని మందిరంలో ఎక్కడైనా సరే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు చెప్పగలవు. By loving your neighbor as you love yourself, you're telling people how much you love God. నిన్ను వలే నీ పొరుగుని ప్రేమిస్తున్నానని చెప్పడంలో నువ్వు నీ ప్రేమను దేవుని పట్ల వ్యక్తపరుస్తూ ఉన్నావు. I tell my church people, నా మందిరంలో ఉన్న వారందరికీ నేను చెప్తాను కదా, even cleaning bathroom in the church is a service for the Lord. దేవుని మందిరములో బాత్రూములు కడగడం కూడా దేవునికి పరిచర్యే. చాలా మంది పరిచర్య అంటే ఓన్లీ పాస్టర్స్కి వాటర్ బాటిల్స్ అయ్యి అందిస్తాం, మైకిల్ పెట్టడం అనుకుంటారు. When I was in Bangalore in 2006, 2006లో నేను బెంగళూరులో ఉన్నప్పుడు I was in Vivam. నేను వైవాలో ఉన్నాను. Vivam. వైవాంలో ఉన్నాను. So there's మరి ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు ఆయన చెప్పారు కదా ఇప్పుడే. he's a founder, he's a director for the South department. ఆ సౌత్ లో ఉన్న వారందరికీ కూడా ఆయన So that డైరెక్టర్ was my first day in Bangalore in that place. మరి ఆ ప్రాంతంలో నేను మొట్టమొదటిసారిగా బెంగళూరులో The ఉన్నాను. very first day the septic tank was full మరి ఆ మొట్టమొదటి రోజు సెప్టిక్ ట్యాంక్ అంతా నిండిపోయింది. and there's no water, we can't use washrooms or anything. అక్కడ వాష్రూమ్స్ వాడడానికి ఎటువంటి సౌకర్యం కూడా లేదు. So we all stood there closing our nose just looking at that hole. మేము ఆ ముక్కులు మూసుకుని అక్కడ నిలబడి ఉన్నాం. And then 1 hour nobody did anything. ఒక గంట అవుతుంది, ఎవరు కూడా ఏం చేయలేదు. We don't even wanted to smell it. మరి వాసన కూడా చూడడానికి చాలా And భయంకరంగా that ఉంది. day is our orientation day. ఆ రోజే మా యొక్క ప్రారంభ దినం కాబట్టి So our director came in bench C class మరి ఆయన మంచి బెంజ్ కారులో వచ్చాడు. and he had a very good suit on himself. మంచి సూట్ వేసుకుని వచ్చాడు. And he came in, he saw all of us and asked, what happened? Why are you all outside? అందరిని చూశాడు, ఏం జరిగిందని అడుగుతూ ఉన్నాడు. And the leaders told that the septic tank is full and it's overflowing. అక్కడ నాయకులు చెప్పారు కదా, సెప్టిక్ ట్యాంక్ అంతా కూడా నిండిపోయిందండి అని He చెప్పారు. immediately removed his suit. ఆయన వెంటనే సూట్ తీశాడు, He went inside, లోపలికి వెళ్ళాడు. took a wood or something and he cleared it. మరి ఒక చెక్క మొక్క తీసుకుని అంతా కూడా శుభ్రం చేసి He came out and washed himself. మరలా బయటకు వచ్చి శుభ్రం చేసుకున్నారు.
And that day, my whole perspective of being a leader is changed. మరి ఆ రోజు నుంచి నాయకుడికి ఉండవలసిన లక్షణాలు నా జీవితంలో ఆ కోణం అంతా కూడా మారిపోయింది. And then from that day onwards, I ఆ రోజు started మొదలుకొని serving in the house of the ఆ Lord, రోజు మొదలు దేవుని సన్నిధిలో నేను సేవ చేయడం ప్రారంభించాను. cleaning bathrooms, బాత్రూములు కడగడం, pressing pastors' legs. మరి దేవుని I used to ask them, నేను అడిగేవాడిని, whoever comes to my home. మరి మా ఇంటికి ఎవరు వచ్చినప్పుడు కూడా See, there are different ways. మరి ఎన్నో విధాలుగా Even standing outside and helping with parking Mari during by- the church service also comes under the service. బయటికి నిలబడి పార్కింగ్ లో సహాయం చేయడం కూడా దేవునికి పరిచయం చేయడంలోనే సమానం. But the thing is, how do you want to serve the Lord? ఈ రోజు ప్రశ్న ఏంటంటే ఎలాగ దేవుని సేవించాలి నువ్వు అనుకుంటున్నావు? How do you want to serve the Lord? ఎలాగ దేవుని సేవించాలి నువ్వు How do అనుకుంటున్నావు? you want to give yourself to the Lord Mari as a ninu- living sacrifice? దేవుని సన్నిధిలో ఒక సజీవ యాగముగా నిన్ను ఎలా See, సమర్పించాలనుకుంటున్నావు? it says in Hebrews chapter 10, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడ్డది verse కదా, 24 and 25. 24, 25 వచనాల్లో See, it says here, ఇక్కడ చెప్పబడుతోంది, towards love and good deeds. మరి సత్కార్యములు చేయుట, ప్రేమ చూపించుట. Good deeds మరి మంచి సత్కార్యములు చేయుట, towards love. మరి ప్రేమతో చేయుట. So we are called to love people మనము పిలువబడ్డాము ప్రేమించడానికి. who hate us. ఎవరైతే మనల్ని ద్వేషిస్తారో, We are called to love people మనము పిలువబడ్డాం ఈ రోజు who ప్రేమించడానికి. deny us. ఎవరైతే మనల్ని When తృణీకరిస్తారో, you have passion for God, దేవుని పట్ల ఎప్పుడైతే ఆసక్తి when ఉంటుందో, you have passion like God, మరి దేవుని వంటి ఆసక్తి ఉంటుందో, you love people who hate you. మరి ఎవరైతే వాళ్ళు ద్వేషిస్తారో వాళ్ళు మనం ప్రేమిస్తాం. You love people, you never speak any bad things towards people who hate you. మరి ద్వేషించే వారి గురించి మనం తిరిగి ఏ విధమైన ద్వేష మాటలు మనం It is పలకము. very important to show the love of God. ఈ రోజు దేవుని ప్రేమ చూపించడం చాలా ప్రాముఖ్యమైనది. See, so many people think that carrying the Bible just shows that I am a Christian. మరి బైబిల్ పట్టుకుంటే నేను క్రైస్తవుడిగా కనబడతానని చాలా మంది అనుకుంటూ ఉంటారు. But this doesn't make you a man who loves people just like God loved people. మరి దేవుడు ఎలాగైతే ప్రజలను ప్రేమించాడు ఆ విధంగా నువ్వు ప్రజలు ప్రేమించే వ్యక్తిగా నేను అది See, మార్చలేదు. the greatest command is to love. మరి ఈ అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే ప్రేమించమని. You might talk in the heavenly languages. నువ్వు పరలోక భాషలో మాట్లాడొచ్చు, You might talk in the angelic languages. నువ్వు దేవదూతల భాషలో మాట్లాడొచ్చు, But if you don't have love, కానీ ప్రేమ లేకపోతే everything is vain. అంత కూడా వ్యర్థమే. There is this verse, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితం లేదు. So we always pray in church. మరి చాలా సార్లు మందిరంలో ప్రార్థన We చేస్తూ ఉంటాం. always, do lot of things in the church. దేవుని మందిలో అనేకమైన పనులు మనం చేస్తూ ఉంటాం. At the same time, we hate so many people. అదే విధంగా ఎంతో మందిని మనం ద్వేషించుకుంటాం కూడా. That doesn't reflect the image of God. అది దేవుని యొక్క స్వరూపం మనలో చూపించదు. Learn to forgive. మనము క్షమించేవారుగా ఉండాలి. Have passion to forgive people. మరి క్షమించడానికి కూడా ఆసక్తిని మనం కలిగి The ఉండాలి. reason that you're not being blessed, ఈ రోజు నువ్వు దీవించబడపోవడానికి గల కారణం ఏంటంటే, I'm telling you again, this is very important key I'm telling you. ఇది చాలా ప్రాముఖ్యమైన సూత్రము. The reason that you're not being ఈ blessed, రోజు నీ దీవించబడబోవడానికి because you కారణం couldn't ఏంటంటే, able to forgive people. నువ్వు ఎంతో మందిని క్షమించలేకపోతా ఉన్నావు. You couldn't able to let go of things. మరి నువ్వు చాలా విషయాలు వదలలేకపోతా We ఉన్నావు. still carry the hurt. మరి ఆ యొక్క గాయాన్ని మనం మోసుకువెళ్తూ We ఉంటాం. still carry the pain. ఆ యొక్క వేదన మనం మోసుకువెళ్తూ And God ఉంటాం. is saying, whatever your yoke, give it to me and I'll give you freedom. మరి దేవుడు అంటే ఉన్నాడు కదా, నీ యొక్క భారం ఏదైనా సరే అది నాకు ఇవ్వండి, నేను నీకు But we say, no Lord, I wanted to carry myself. కానీ మనం అంటా ఉన్నాం కదా, లేదు లేదు ఈ భారాన్ని నేను మోస్తానని I చెప్తా ఉన్నాం. wanted to hate him until my last breath. నా యొక్క చివరి శ్వాస వరకు నేను అతన్ని I ద్వేషిస్తాను am not forgiving him at all. మరి ఎప్పుడు కూడా నేను అతనికి క్షమించను అని చెప్తా Lord, you ఉంటాను. ask me anything, I will give you. నువ్వు ఏది అడిగినా ఇస్తాను ప్రభువా, But I'm not forgiving them. నేను అతను మాత్రం I'm క్షమించను, not forgiving them. నేను అతను మాత్రం That క్షమించను. is the reason we're not getting blessings from the Lord. అందుకనే దేవుని చేత మన దీవెనలు పొందుకోలేకపోతా Today, ఉన్నాం. whatever the hurt you're carrying, ఈ రోజు నీ యొక్క ఆ ద్వేషం ఏదైనా, నీ యొక్క గాయం ఏదైనప్పుడు కూడా remember, ఈ రోజు జ్ఞాపకం చేసుకో, you have passion to forgive. నువ్వు క్షమించడానికి ఆసక్తి కలిగి God ఉండాలి. forgived people passionately. మరి దేవుడు ప్రజలందరినీ కూడా ఆసక్తితో ఆయన క్షమించాడు. Forgive, నువ్వు కూడా క్షమించాలి. Forgive. క్షమించాలి, love, ప్రేమించాలి, care, వారందరినీ కూడా ఆదరించాలి, pray, వారి కోసం ప్రార్థన చేయాలి, read the Bible దేవుని వాక్యాన్ని చదవాలి, with passion. ఆసక్తితో May చదవాలి. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును.